బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 4 రోజుల ఈడీ కస్టడీ పూర్తయింది. ఇక గురువారం 5వ రోజు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. పలు అంశాలపైన కవిత నుంచి సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బుధవారం రాజేష్ అలాగే రోహిత్ రావు ఈడీ విచారణకైతే హాజరయ్యారు. కవిత అరెస్టు సమయంలో రాజేష్, రోహిత్, చరణ్ ఫోన్లను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇక ప్రస్తుతం వాడుతున్న ఫోన్లను కూడా తీసుకుని విచారణకు రావాలని ఆదేశించారు. కవిత వద్ద వారు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారన్న విషయాలపైన ఈడీ ప్రశ్నించినట్లుగా సమాచారం. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పైన శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సురేందరేష్ అలాగే జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈడీని ప్రతివాదిగా చేర్చుతూ కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కవితకు సంబంధించిన అనుచరుల దగ్గర నుంచి కూడా ఈడీ విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లకు సంబంధించి అలాగే వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారని కూడా కూపిలాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రైట్ మమతా, ప్రస్తుతానికి అయితే ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం చెప్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం కవితది ఈ రోజు 5వ రోజు విచారణకు చేరుకున్నట్లు చెప్పుకోవచ్చు. అయితే కవిత దగ్గర పనిచేస్తున్న సన్నిహితులైన రాజేష్ కావచ్చు, రోహిత్, చరణ్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఫోన్లు వాడుతున్నారో ఆ ఫోన్లను కూడా తీసుకురమ్మనేసి అనేది ఇప్పటికే ఈడీ అధికారులు ఆదేశించడం జరిగింది. అయితే గతంలో ఎందుకంటే కవిత దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, అయితే ఈ లావాదేవీల వీళ్ళ హస్తం కూడా ఉంది అని అయితే ఈడీ ఒక ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళని విచారిస్తే మాత్రం అసలు ఈ 100 కోట్ల స్కామ్ల మరింత విషయాలు కొంతవరకు అయితే బయటపడేటట్టు అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో చూసుకున్నట్లయితే కవిత భర్త అనిల్ కూడా, ఎందుకంటే మన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కూడా రేపు ఎలాంటి తీర్పు రాబోతుంది అన్నది కూడా, ఎందుకంటే ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో అని కూడా కొంత వేచి చూడాలి. రేపటికి మాత్రం ఎలాంటి తీర్పు వస్తుందని మాత్రం తెలంగాణ ప్రజలంతా ఆసక్తికరంగా కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు మమతా. అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి కూడా ఈడీ సేకరిస్తున్నట్టుగా సమాచారం. అలాగే మరి ఇప్పుడు తీర్పుకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అలాగే బీఆర్ఎస్ నేతలు కానీ వీళ్ళందరూ కార్యకర్తలు కానీ ఆల్రెడీ వాళ్ళని కూడా చూస్తున్నాం మనము, ఇది అస్సలు కరెక్ట్ కాదు అనేసి అని చెప్పి అనడం అయితే జరుగుతోంది. అయితే మనం ఏ విధంగా చూడొచ్చు? రైట్ మమతా, ప్రస్తుతానికి అయితే కవిత భర్త కావచ్చు, కవిత కావచ్చు, ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల సమయంలో అధిష్టానంలో ఉన్న బీజేపీ నాయకులు కావాలనే కక్షపూర్వకంగానే ఈ కుట్రలో నన్ను ఇరికిస్తున్నారని కవిత కావచ్చు, కవిత భర్త అనిల్ కావచ్చు పేర్కొంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా కొంత గందరగోళం. కవితను అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం పలు నియోజకవర్గాల్లో మాత్రం ధర్నాకు దిగారు. ఎందుకంటే కావాలని అరెస్ట్ చేశారు, అక్రమంగా ఈ కేసులో ఇరికించారు అనేసి. అయితే రేపు ఆధారాలను బట్టి కూడా ధర్మాసనం మాత్రం, ఎందుకంటే ఆ కవిత తరపు ఉన్న ఆధారాలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఈడీ ఇప్పటి వరకు 4 రోజుల నుంచి విచారించింది కూడా మొత్తం అయితే రికార్డింగ్ కూడా చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే కొంత వాళ్ళ దగ్గర కీలకమైన ఆధారాలు ఉన్న సమయంలో, ఎందుకంటే 100 కోట్ల స్కామ్ లో మాత్రం కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ మాత్రం ఈడీ పేర్కొంటుంది. అయితే ఇదే అంశంలో రేపు వాదనలు విన్న తర్వాత మాత్రం, ఎందుకంటే ఆ కవిత తరపు న్యాయవాది కావచ్చు, లేదు అంటే ఈడీ తరపు న్యాయవాది కావచ్చు, ఆ వాదనలు విన్న తర్వాత మరి ఎలాంటి తీర్పు వస్తుందో కొంత వేచి చూస్తే బయటపడే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు మమతా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.